మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే, అమ్మో మా బాస్ ఒప్పుకోడు, అమ్మో మా మేస్త్రి ఒప్పుకోడు, అమ్మో అక్కడ స్కూల్లో మాస్టర్ ఒప్పుకోరు. ప్రతి చోట ఉంటది, కానీ మా పాస్టర్ గారు ఒప్పుకోరు అని అంటారు ఎవరన్నా? ఈరోజు ఫంక్షన్ ఉంది, 2 సార్లు సత్యనారాయణ అన్నారు, అమ్మ మా పాస్టర్ గారు ఒప్పుకోరండి అంటారు ఎప్పుడన్నా? అసలు ఈ విషయం కాడికి వచ్చినప్పటికి ఈ సంఘం దేవుందండి. ఆయన ఎక్కడ చూసి వచ్చాడు ఏంటి మనల్ని? మనం ఇష్టం వచ్చినట్టుగా మానేచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఎలా పడితే అలాగే వెళ్ళొచ్చు. ఇంకో విషయం తెలుసుకోండి, ఒకసారి మనం ఒక వారం మానేసామనుకోండి ప్రాబ్లం వెళ్ళలేదు. ఇంకో వారం వరుసగా 3 వారాలు మానేసామనుకోండి, ఆటోమేటిక్గా 4వ వారం వెళ్ళాలన్న ఆలోచన మనకు రాదు. ఇదే అనుకూలత అనుకుని సాతానుగాడు మెల్లగా కాలు పట్టుకుని లాగుతాడు, ఇంకా మరలా దేవుని దగ్గరికి రాకుండా చేసేస్తాడు. కాబట్టి ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనం సమాజంగా ముందు కూడుకొని దేవుని మందిరంలో దేవుని ఆరాధించుటకు, ఆయన మాటలు వినడానికి రాకపోతే మనకి ఎప్పటికీ సత్యం అర్థం కాదు.